కృష్ణుడు ప్రియులారా, నిజంగా ఇవాళ మీతో వాక్యము పంచుకోవడానికి దేవుడు నాకు అనిపించిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి నిండు మనసుతో వందనాలు చెల్లిస్తుంటున్నాను. అలాగే నన్ను పిలిచి మీరు ఈరోజు వాక్యం చెప్పాలని చెప్పిన మీ సెక్రటరీ అతనికి కూడా నేను వందనాలు చెప్తుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ నిజంగా మా తల్లి గారి ఊరు అంటే మా అమ్మమ్మ ఊరు శాండపురంలో వాక్యం చెప్పాలంటే ఎంతో సంతోషం. కానీ వాక్యము తెలిసినప్పుడు ఏదో వాక్యము పంచుకోవడం అనేది కొంచెం కష్టమైన పని. నిజంగా 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఉపయోగపడిన చరిత్ర కంటే ఈ యొక్క సంఘంలో నిలబడి వాక్యం మాట్లాడాలంటే అది చిన్న విషయం కాదు. నిజంగా ఎంతో అనుభవం ఉన్నవారు ఇక్కడ మాట్లాడతారు. కాబట్టి పిల్లరా వాక్యాన్ని ఒక అర్ధగంట సేపు నన్ను భరించాలని చెప్పేసి కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. చదువుబడిన వాక్య భాగంలో మనం అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సమరయ స్త్రీ. సమరయ స్త్రీ అనగానే మన అభిప్రాయం ఏంటంటే చెప్తారా? సమరయ స్త్రీ అంటే మన అభిప్రాయాలు, ఆమె గురించి మనం ఏమనుకుంటున్నాం బైబిల్లో? ఎవరు మాట్లాడినా పాపాత్మురాలైన స్త్రీ. ఇంకా పాపాత్మురాలైన స్త్రీ అని ఎందుకంటున్నాం ఆమెను? వ్యభిచారం చేసినాం కాబట్టి. ఇంకా నిజంగా ఇవన్నీ కరెక్ట్ అంటారా? నిజంగా నేను కూడా వాక్యం చెప్పాలన్నప్పుడు చాలా అంశాలు నేను ఆలోచిస్తున్నాను. కానీ ఒక స్త్రీ గురించి మాట్లాడాలని ఎక్కువ మంది స్త్రీలే ఇక్కడ కూడుకుంటున్నారు కాబట్టి ఒక స్త్రీ గురించి మాట్లాడితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ యొక్క అంశాన్ని ఎంచుకున్నాను. నిజంగా పాపాత్ములైన స్త్రీ అనొచ్చు, వ్యభిచారం చేసే స్త్రీ అనొచ్చు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈమె ఒక దైవాన్వేషణ కలిగిన స్త్రీ, గొప్ప స్త్రీగా ఇక్కడ ఈమెను గమనించవచ్చు. ఒకవేళ ఆమె ఒక వృత్తి వ్యభిచారమై ఉండొచ్చు, పాపం చేస్తున్నందువల్ల ఆమె పాపాత్మలుగా పిలువబడవచ్చు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈమెలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలన్న ఆశ ఆమెలో ఉన్నది. సత్యాన్ని గ్రహించాలన్న మనసు కలిగిన స్త్రీ ఆమె. నిజంగా ఆమెకున్న ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల వల్ల ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మనం గమనించినట్లయితే చూడండి, 7వ వచనం చూడండి ఒకసారి, 4వ అధ్యాయము. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొండకు అక్కడికి రాగా, ఏ సమయంలో వచ్చింది? 6వ వచనం చూడండి. అప్పటికి ఇంచుమించు 12 గంటలయ్యాను. సమరయ స్త్రీ ఒకటే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగారు. ఈమెలో ఉండే గుణ లక్షణాలు మీరు చాలా స్పష్టంగా గ్రహించాలి, తెలుసుకోవాలి. నిజంగా సమరయ స్త్రీ వల్లే మనం ఉండాలి అని చెప్పేసి కూడా ఆశ కలిగి ఉండాలి మనకు. నిజంగా సమరయ స్త్రీ యేసు ప్రభుతో మాట్లాడిన కొద్ది సమయము, అంటే దాదాపు ఒక 1/2 అవర్ ఉండవచ్చునేమో. మధ్యాహ్నం యేసు ప్రభు ఆమెను రక్షించాలన్న ఉద్దేశంతోనే ఆమె కంటే ముందుగానే ఆమె ప్రతిరోజు 12 గంటల సమయంలో నీళ్ళకు వెళ్ళేదంట. అదందరూ నీళ్ళకు వెళ్ళే సమయం అది అన్యూజువల్ టైం. ఎవరు మధ్యాహ్నం 12 గంటలకు నీళ్ళకు వెళ్ళరు. అంటే పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళకి తెలుస్తుంది. ఉదయము సాయంకాలం ఆ యొక్క సమయాల్లోనే వారు నీళ్లు తెచ్చుకోవడానికి ఆ బావి దగ్గరికి వెళ్ళేవాళ్ళు అనమాట. కాబట్టి ఈ స్త్రీ అయితే ఉదయం వెళ్ళలేదు, సాయంకాలం వెళ్ళలేదని మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అంటే ఆమె ఆ కుండను తీసుకొని ఆ సమయంలో ఆ బావి దగ్గరికి వెళ్తే ఆ బావి దగ్గరికి వచ్చే ఎవరైనా పురుషులతో మాట్లాడి ఆమె తన యొక్క జీవనోపాధి కొరకు డబ్బు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఆ యొక్క సమయానికి వెళ్ళేదని చెప్పేసి ఆ యొక్క పండితులు అంటుంటారు. కానీ ఆమె
నిజంగా ఒకవేళ అది అదే అయ్యుండొచ్చు, కానీ ఈమెలో ఉన్న గొప్ప లక్షణం మనం గమనించినట్టు చూడండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి ఆ యొక్క బావి దగ్గర కూర్చున్నాడు. శిష్యులు ఆ సమయంలో భోజనానికి ఏమైనా తీసుకుని రావడానికి అని చెప్పేసి ఊర్లోకి వెళ్తారు అందరూ. అప్పుడు యేసు ప్రభు ఒక్కడే అక్కడ బావి దగ్గర ఉన్న సమయము, ఆ సమయంలో సమరయ స్త్రీ కూడా వచ్చింది. అప్పుడు చూడండి అక్కడ జరిగిన సంభాషణ, ఇంకా అప్పటి నుంచి సంభాషణ, వారిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ చూడండి. ఆ సమయమున స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీ నన్ను దాహమునకు ఇమ్మని ఎలాగూ అడుగుతున్నామని అతనితో చెప్పారు. అంటే సమరయ స్త్రీ అంటే ఆయన యొక్క వేషము, ఆయన యొక్క వస్త్రధారణ అవన్నీ చూసి యూదులని ఆమె గ్రహించింది. నిజంగా మనం సారేపాటి విధురాల దగ్గరికి ఏలియా వెళ్ళినప్పుడు అబ్బా నాకు కొంచెము నీళ్ళు ఇస్తామని అడుగుతాడు. తర్వాత మొదట అప్పంలో నాగరికం అన్నప్పుడు ఆమె చెప్పుద్ది. ఆమె ప్రవక్త అని గుర్తించింది ఆమె వెంటనే. అంటే ఒక మనిషి యొక్క వేషధారణ, తర్వాత ఆ యొక్క వస్త్రపు అలవాట్లను బట్టి యూదులని ఆమె గ్రహించింది. యూదులైన మీరు సమరయులమైన మాకు మీకు సాంగత్యం లేదే, మీరు మాతో స్నేహితం చేయరే అని చెప్పేసి అంటారు. నిజంగా సమరయులు అంటే కూడా యూదులే. వారు హాఫ్ బ్రీడ్, అంటే సగము యూదులు సగము మిశ్రమ జాతి. అంటే సమరయులు అంటే మిశ్రమ జాతి ప్రజలు, యూదులే, కానీ వారు ఇతరులతో సాంగత్యం, ఇతరులతో వివాహాలు చేసుకోవడం వల్ల ఒక వంశం ఏర్పడింది. వారు దాదాపు కాలక్రమేణగా సమరయులని పిలువబడినట్టుగా ఇక మనం వాక్య భాగంలో గమనించగలము. ఇలాంటి సమరయులతో ఈ యూదులు సాంగత్యమే చేయరు. అంటే యేసు ప్రభు కూడా ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఇశ్రాయేళ్ల ఇంటి వారై నశించున్న వారి యొద్దకే మీరు వెళ్ళండి, ఇద్దరిద్దరుగా తన శిష్యులను పంపుతూ మీరు ఇశ్రాయేళ్ల దగ్గరికే వెళ్ళండి, అసలు సమరయ గ్రామంలోకి వెళ్ళవద్దు, ఆ యొక్క గ్రామంలో మీరు ప్రవేశించొద్దని చెప్పిన యేసు ప్రభు ఇప్పుడు తానే స్వయంగా ఆ యొక్క సమరయ గ్రామానికి వచ్చినాడు, సుగారా అనే గ్రామానికి వచ్చినాడు. ఆ గ్రామంలో ఉండే బావి దగ్గర కూర్చొని ఒక స్త్రీని రక్షించాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆయన అక్కడికి వచ్చి ముందుగానే కూర్చొని ఇక వాక్య భాగంలో గమనించగలం. నిజంగా యూదులైన మీరు సమరయుల మాతో మీరు సాంగత్యం చేయడం వల్ల ఎలాంటి పొత్తు పెట్టుకోరు కదా, మేము ఇచ్చే నీళ్ళు మీరు ఎట్లా తాగుతారు అని చెప్పేసి అనేది ఆమె. నిజంగా పల్లెటూరులో మనం గమనించినట్లయితే ఒకరి కులం యొక్క బావి దగ్గరికి ఇంకొక కులం వారు రారు, అంటే వారి బావిని ముట్టుకుంటే కూడా అంటని చెప్పేసి అంటారు అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఈమె కూడా మీరు మా సమరయులమైన మాతో, సమరయ స్త్రీనైన నాకు మీరు నీళ్ళు ఇవ్వమని అడుగుతున్నారే అని చెప్పేసి యేసు ప్రభుతో మాట్లాడింది. అంటే ఆ యొక్క ప్యాసేజ్లో మనం గమనించినట్లయితే చూడండి, కింది భాగంలో గమనించండి, చదవండి ఎవరన్నా 10వ వచనం చూడండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమని నేను నిన్ను అడుగుతున్నానని ఆమెతో, నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుతున్న వాడెవడో ఆయనను ఎరిగితే నీవు ఆయనను అడుగుదు అని ఆయన నీకు జీవజలం ఇచ్చుకుని ఆమెతో చెప్పాను. ఒకవేళ నేను నిన్ను ఇప్పుడు దాహానికి అడుగుతున్నాను, కానీ నిన్ను ఈ దాహమునకిమ్మని అడిగేది ఎవరో అది నువ్వు తెలుసుకుంటే నువ్వే నన్ను దాహం ఇమ్మని అడుగుతావని చెప్పేసి అంటున్నాడు. అలా సంభాషణ కిందికి జరిగేటప్పటికంతా ఏం చెప్పినాడు చూడండి. ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొండకు నీకేమీ లేదే, ఈ జలములు ఎలాగో నీకు దొరుకును, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా. ఫస్ట్ ఏమైందామె, నీవు యూదుడవడింది. ఆ యొక్క సంభాషణ పెరిగే కొద్దీ నీవు యాకోబు కంటే గొప్పవాడివా, మా పితరులు మా యొక్క పూర్వీకులందరూ ఈ బావి నీళ్ళు తాగినారు, ఈ బావిని మాకు ఇచ్చిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా. అంటే ఈమె చూడండి, ఈమెకు యాకోబు ఎవరో తెలుసు, యాకోబు దేవుడు ఎవరో తెలుసు, మెస్సయ్య ఎవరో తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఈమె తన యొక్క వృత్తి వల్ల, తన యొక్క ప్రవృత్తి వల్ల ఆమె వ్యభిచార స్త్రీగా మనం గమనిస్తూ వచ్చినాం. నిజంగా అక్కడ నిజంగా కిందికి వచ్చినట్లయితే నువ్వు
తండ్రి అయిన యాకోబుల కంటే గొప్పవాడు అని ఆయన అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనడు, నేను ఇచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వారికి ఇచ్చు నీళ్లు నిత్య జీవములకై వారిలో ఊరడి నీటి బుగ్గుగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా, నేను ఉండకున్నట్లును నేను చేదుకుంటకింత దూరం రాకున్నట్లును ఆ నీళ్లు నాకు ఇమ్మని, నాకు దయచేయమని అడగగా, చూడండి, యేసు ప్రభు దగ్గర అంతకుముందు అనేది ఆమె, నీ దగ్గర చేదుకుంటకి ఏమీ లేవే అంటే బకెట్ కానీ తాడు కానీ లేదే, నువ్వు ఈ నీళ్ళు ఏ విధంగా చేదుకుంటావు, ఏ విధంగా నాకు దాహానికి ఇస్తావు అని చెప్పేసి ఈమె అడిగింది. అలాంటిది ఇప్పుడు ఆమె ఏమంటుంది, నేను దప్పికొనకుండానట్లు ఇంత దూరం వచ్చి నేను నీళ్లు చేదుకొని నా ఇంటికి తీసుకొని వెళ్లకుండా, అంటే ఈ శ్రమ అంతా తగ్గిపోయే విధంగా నీవు నాకు ఆ నీళ్ళు ఇవ్వమని అడుగుతానమాట. చూడండి ఈమె యొక్క ఇది. తర్వాత యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి, ఆమె తర్వాత వెంటనే ఇంకా ఇప్పుడు ఆమె పర్సనల్ లైఫ్లోకి వెళ్తున్నాడు అనమాట యేసు ప్రభు వారు. చూడండి బాబు, నీవు వెళ్ళి నీ పేమెంట్ పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పారు. ఆ స్త్రీ, నా పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని చెప్పిన మాట నిజమే, నీకు 5 పెనిమిట్లు ఉండేవి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పింది నేను. నిజంగా ఆమె పర్సనల్ లైఫ్ టచ్ చేసేటప్పటికల్లా ఆమె నీ భర్తను పిలుచుకున్నామని చెప్పేసి అన్నప్పుడు ఆమె అనేది నాకు పెనిమిటి లేడని చెప్పింది. అంటే ఫస్ట్ ఏం చెప్పింది, నాకు పెనిమిటి లేడనింది. అంటే ఆయన అన్నారు, నీకు 5 మంది పెనిమిట్లు ఉండాలంటే నిజమే, నాకు 5 మంది పెనిమిట్లు, 5 మందితో సంసారం చేసిన మాట వాస్తవమే, ఇప్పుడు 6వ వంద ఉంటున్నాను, వాడు కూడా నా భర్త కాదని చెప్పేసి నిజమే చెప్పింది అనమాట. అప్పుడు చూడండి, నిజంగా యేసు ప్రభు ఒక పాపిని రక్షించడానికి అంత దూరము ఆ యొక్క ఎండ వేలులో ఆ యొక్క యాకోబు బావి దగ్గర కూర్చున్న విధానాన్ని బట్టి కూడా మనం గమనించగలము. అంతేకాకుండా ఆ స్త్రీ యొక్క వ్యక్తిగత విషయాల్లోకి దూరి ఆమెతో నిజం చెప్పించిన స్థితి కూడా ఇక్కడ మనం గమనించగలము. నిజంగా అప్పుడు ఏముంటుంది, నీవు ప్రవక్తవని, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నాను. ఆమెలో జరిగే మార్పు చూడండి. ఫస్ట్ యూదుడు అనింది, తర్వాత యాకోబు కంటే గొప్పవాడు అనింది, తర్వాత 3వసారిగా ఏమని చెప్తుంది, నీవు ప్రవక్త అని చెప్తుంది. ఎందుకంటే నేను చేసినవన్నీ నాకు 5 మంది పెనిమిట్లు ఉన్నారన్న సంగతి నీకెలా తెలిసింది, నువ్వు ప్రవక్త అయితేనే ఆ విషయాలు గ్రహించగలవని చెప్పేసి ఆ విషయాలన్నీ గ్రహించి ఆయన ఏముంటుంది, ఇప్పుడు ప్రవక్తగా గుర్తెరిగింది. నీవు ప్రవక్త అని నమ్ముతున్నాను. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిన కానీ ఆరాధించే స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పరు. ఇంకా తర్వాత ఆమె ఇంకా ఆరాధన స్థలం నుండికి వచ్చేసింది. అంటే మా పెద్దలు చెప్తారు, మేము గెరిజిం కొండ మీద ఆరాధిస్తాము, మీరైతే ఆ యొక్క యెరూషలేములో ఆరాధిస్తారు అని చెప్పేసి ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించే సందర్భము, ఆ యొక్క స్థితిని ఆమె మాట్లాడినట్లు ఇక్కడ మనం గమనించగలం. నిజంగా ఫస్ట్ యూదుడు అనేది, తర్వాత యాకోబు కంటే గొప్పవాడు అనేది, ఇప్పుడు ప్రవక్త అని చెప్తూ మీరు చూడండి ఒకసారి యెరూషలేములో ఆరాధిస్తారని చెప్పేసి పర్వతంలో చూడండి 20వ వర్షంలో, మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించేది కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆమెతో ఇట్లా నేను, అమ్మ, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీద నేను యెరూషలేములో నేను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండి కలుగుతున్నది, అయితే యథార్థముగా
ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించవలసిన కాలం వస్తున్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. నిజంగా ఇంతవరకు ఆమె తన యొక్క పర్సనల్ లైఫ్ను గురించి వివరించింది. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించుకునే స్థితి. మీరేమో యెరూషలేంలో ఉందంటారు, మేమైతే గెరేజిం కొండ మీద ఉందని చెప్పేసి మేము ఈ గెరేజిం కొండలో ఆరాధిస్తాము అని చెప్పినప్పుడు యేసు నిజంగా ఒక కాలము వస్తున్నది, ప్రతి ఆరాధించేవాడు అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలం వస్తున్నది. అది ఇప్పుడే వచ్చినదని ఆమెతో చెప్పినాడు. నిజంగా యేసు ప్రభువును ఆరాధించాలి అన్న సత్యాన్ని ఈ యేసు ప్రభు ఆమెకు చెప్తున్నాడు. అటు వారే తండ్రికి కావాల్సినదని కూడా చెప్తున్నాడు. అప్పుడు ఆమె అంటుంది, చూడండి 25వ వచనం, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు, నీతో మాట్లాడుతున్న నేనే ఆయనని ఆమెతో చెప్పినాడు. నిజంగా ఆమె యొక్క మనం సైన్స్ స్టూడెంట్స్ తెలుస్తారు కదా, సీతాకోక చిలుకలో మార్పులు, ప్యూపా దశ అని ఎన్ని దశలు ఉంటుంది సీతాకోక చిలుకలో మారాలంటే ఆ యొక్క గోగలి పురుగు. ఆ విధంగా ఈమె జీవితంలో మార్పులు. మొట్టమొదటిగా యూదులని గ్రహించింది. యూదులని ఏ విధంగా గ్రహించింది? ఆయన యొక్క వేషధారణను చూసి యూదులు ఈ విధంగా ఉంటారు, వారి యొక్క వస్త్రధారణ ఇవి అని చెప్పేసి యూదులని గ్రహించింది. తర్వాత యాకోబు కంటే గొప్పవాడు అనింది, తర్వాత ప్రవక్త అనింది, ఇప్పుడు మెస్సయాగా గుర్తిస్తుంది. చూడండి, మెస్సయా, నేనే మెస్సయా అని చెప్పేసి యేసు ప్రభువుతోనే ఆమె చెప్పేసినట్టుగా ఇక్కడ గమనించగలం. యేసు నీతో మాట్లాడుతున్నవాడు నేనే అని ఆయనతో చెప్పి, నిజంగా ఆమె మెస్సయా వస్తాడని మాకు తెలుసు, వర్షంలో ఆయన అన్నీ మాకు తెలియజేస్తాడని చెప్పినప్పుడు ఆమె మాట్లాడుతుంది మెస్సయా గురించి. మెస్సయా గురించి మాట్లాడేదాన్ని విన్న తర్వాత యేసు ప్రభు అంటాడు, నీతో మాట్లాడుతున్నవాడును యేసును నేనే మెస్సయా అని చెప్పేసినట్టుగా ఇక్కడ యేసు ప్రభు ఆమెతో చెప్తాడు. నిజంగా ఆమెలో ఉన్న ఆ యొక్క సత్యాన్వేషణ, ఆ యొక్క దేవుణ్ణి ఎరగాలనే పరిస్థితి నిజంగా ఆమె ఇక్కడ యేసు ప్రభు తెలుసుకున్నట్టుగా మనం గమనించగలం. అందులోకి శిష్యులు వస్తారు, ఆమెతో మాట్లాడుతున్నప్పుడు చాలా ఆశ్చర్యపడతారు. సర్లే చెప్పేసి ఆమె చూడండి, ఇంకొక విషయం కూడా మనం గమనించినట్లయితే, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా. లాస్ట్లో గమనించినట్లయితే ఈయన క్రీస్తు కాడా. క్రీస్తు అంటే ఎవరండి? క్రీస్తు అంటే అభిషేక్తుడు. క్రీస్తు అంటే అభిషేక్తుడిని కూడా ఈమె గుర్తెరిగింది. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కాడా అంటే ఆమెలో క్రీస్తు గురించి కూడా తెలుసుకున్నట్టుగా ఇక్కడ మనం గమనించగలం. ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన అందరికీ వచ్చిస్తుండేది. ఈలోగా శిష్యులు భోజనములకు చేయమని ఆయన పెడుతుంది. నిజంగా ఇక్కడ ఈ యొక్క ప్యాసేజ్లో మనము 7 నుంచి 30 వర్షాల్లో గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు ఒక స్త్రీని రక్షించడానికి ఎండ వేళలో మిట్ట మధ్యాహ్నం వేళ 12 గంటల సమయంలో యాకోబు బావి దగ్గర వచ్చి కూర్చొని ఆమెతో మాట్లాడి ఆమె యొక్క వ్యక్తిగత విషయాలు ఆమెకు బయలుపరిచి నిజంగా ఆరాధించుకునే స్థలాన్ని కూడా తెలియజేసి మెస్సేగా ప్రవక్తగా ఆయన బయలుపరుచుకున్న విధానాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రం చేస్తున్నాడు. ఆ విధంగా యేసు ప్రభువును ఆ యొక్క స్త్రీ గుర్తెరిగినట్లుగా ఇక్కడ మనం గమనించగలము. అంతేకాకుండా ఈయన క్రీస్తు కాడా, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కాడా, క్రీస్తునానికి కూడా ఆమె గుర్తించినట్టుగా మనం ఈ యొక్క వాక్య భాగంలో గమనించగలము. యేసు ప్రభు నిజంగా ఆమె రక్షించడానికి ఎండవేళలో ఏ విధంగా అయితే సుకరాగ్ర ఆయన యొక్క బావి దగ్గరికి వచ్చి ఆ గ్రామంలో ఆ బావి దగ్గర కూర్చున్నాడు, యేసు ప్రభు కూడా నిన్ను నన్ను రక్షించడానికి యేసుపై పరలోకాన్ని విడిచి వచ్చినట్లుగా మనం గమనించాం. చూడండి, ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీ కాదు అనుకుంటా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
చూడండి ఏడవ వచనము. మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తను తానే రిక్తునిగా చేసుకున్నాను. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినందుగా, అనగా శిలువ మరణం పొందినందుగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాను. చూడండి, యేసు ప్రభు కూడా తను తాను మనం రక్షించుటకై, సర్వమానవాళిని రక్షించుట కొరకై ఆయన పరలోక వైపును విడిచిపెట్టబడిన భాగ్యం నేర్చుకునక మానవుని వలె మరియమ్మ గర్భంలో జన్మించి 30 సంవత్సరములు మన వలె ఈ లోకంలో జీవించి ఎంతో తల్లిదండ్రులకు విధేయత కలిగి తన యొక్క 3.5 సంవత్సరాల సేవా పరిచయ జీవితంలో నిజంగా ఆయన ఎన్నో ఆశ్చర్యాలు, అద్భుతాలు జరిగిస్తున్న దేవుడు అన్నాడు. నిజంగా ఈ యొక్క వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి శిలువ మరణం పొందినంతగా, నిజంగా శిలువ మరణం అన్నది చాలా హేయమైన శిక్ష. అది ఘోరమైన నేరాలు చేసిన వారికి మాత్రమే విధిస్తారు నిజంగా. అందుకంటే మనం ఆ యొక్క ఇద్దరు బందిపోటు దొంగలు కుడివైపు ఒకడు ఎడమవైపు ఒకరిని చేసినారని శిలువ వేసినారని చెప్పేసి మనం చూస్తాం కదా. బందిపోటు దొంగలు వారు సామాన్యమైన దొంగలు కాదు, వారు బందిపోటు గజ దొంగలు. అలాంటి వారికే ఈ యొక్క ఇలాంటి శిక్ష విధిస్తారు. అలాంటి వారి మధ్య యేసు ప్రభు మన కొరకు ఆ యొక్క 33.5 సంవత్సరాల యవ్వన శరీరాన్ని మన కొరకు శిలువలో బలియాగంగా సమర్పించిన దేవుడే ఉన్నాడు. నిజంగా ఆయనను ఈ యొక్క శ్రమల దినాల్లో మనము, ఇది 33వ రోజు 34వ రోజు నాకైతే ఖచ్చితంగా తెలియదు, కానీ ఇన్ని రోజులు మీరు ఈ యొక్క వాక్యాలు వింటూ వస్తున్నారు. నిజంగా ఈ యొక్క పాపాత్మురాలైన మరియ జీవితంలో కలిగిన మార్పులు మన కొరకు యేసు ప్రభు ఆ యొక్క పరలోక వైపు నడిచిపోయిన ఈ యొక్క యేసు ప్రభును గ్రహించే స్థితిలో మనం ఉంటున్నామా? మనం జ్ఞాపకం చేసుకోవాలా, మనం పరీక్ష చేసుకోవాలా. నిజంగా యేసు ప్రభు దేవుడై ఉండి ఈ లోకానికి ఏతించి 33.5 సంవత్సరాల యవ్వన శరీరాన్ని మన కొరకు శిలువలో బలియాగంగా సమర్పించుతున్నాడు. అటు దేవుడిని మనము ఈ సమయంలో ఈ 40 దినాల్లో ఉపవాస కూడికల్లో మనం గ్రహించగలుగుతున్నామా? నిజంగా ఒక మాట చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట చదవండి. ఆ ఒక మాట చెప్పి నేను నా యొక్క సందేశాన్ని ముగిస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయము విత్తువాని ఉపదేశమని మనము చూస్తున్నాం కదా. మార్కు సువార్త 5వ అధ్యాయము 4వ అధ్యాయం చదివి, విత్తనములు విత్తుచుండగా అనేక విత్తనములు అనేక ప్రదేశాల్లో పడతాయి కదా. అది ఆ యొక్క విత్తువాని సందేశంలో చివరి మాట, కొంతకాలమైన మీరు వాక్యం విందులు కానీ ఇక్కడే 29వ వచనము 19వ వచనము చదవండి. 19వ వచనము చాలమ్మా. ఐహిక విచారములను, ధన మోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపలికి చొచ్చి వాక్యమును అణిచివేయడం వలన అది నిష్ఫలమగును. మీరు 34 రోజుల నుంచి వాక్యం వింటున్నారు కదా. ఒకవేళ మిమ్మల్ని ఈ 34 రోజుల్లో మీరు ఏమైనా నేర్చుకున్నారా? లేకుంటే నిన్నటి దినం ఎవరు వాక్యం చెప్పినారు అంటే చెప్పగలరా మీరు? నిన్నటి దినం కాబట్టి ఒక 5 రోజుల క్రితము ఎవరు వాక్యం చెప్పినారు, ఏం వాక్యం చెప్పినారు, దానివల్ల మనం ఏం నేర్చుకున్నాం అనేది ఎవరైనా అడిగితే మీరు చెప్పగలరా? అందుకని ఇక్కడ అంటున్నారు, విత్తబడిన వాక్యము మనలో ఫలించకుండా
ఐహిక విచారములను ధన మోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపలికి చూచి వాక్యమును అణిచివేయటం వలన మనలో ఫలిపడ మనం ఏం చేస్తామంటే సమయానికి వస్తున్నాము, వాక్యం వింటున్నాము, వాక్యాన్ని కూడా హృదయంలో ఉంచుకోవాలని ఆశపడుతున్నాం. కానీ ఎందుకు మనలో వాక్యం ఉండదంటే ఈ లోక సంబంధమైన ధనమోసము మరి ఇతరమైన అపేక్షలు అంటే చాలా అపేక్షలు ఉన్నాయి మనలో. కొందరికి మాంసాపేక్ష అంటే మాంసం ఎక్కువ తినాలని, కొందరికి ధనాపేక్ష ధనం ఎక్కువ సంపాదించాలని ఇక్కడ కూర్చుంటారు. కానీ వారి యొక్క ఆలోచనలన్నీ వేరే విధంగా ఉంటాయి. నేను ఇక్కడ నిలిచిపోయిన తర్వాత, ఈ సమయం గడిచిపోయిన తర్వాత మిగతా సమయంలో ఏ విధంగా ధనాన్ని, నా దగ్గర ఉన్న ధనాన్ని దాన్ని డబుల్ చేయాలన్నా లేకుంటే మల్టిప్లై అంటే ఇంకా ఎక్కువ చేసుకోవాలనే ధనాపేక్ష, లేకుంటే ధనాన్ని ఏ విధంగా సంపాదించాలని ధనాపేక్ష. కొందరైతే చర్చికి వస్తుంటారు, చర్చికి వచ్చే సమయంలో ఇంటి దగ్గర మంచి మటన్ చికెన్ చేసుకొని వచ్చింటారు. ఇక్కడ వాక్యం వింటారు, వాక్యం హృదయంలో ఉంచుకోవాలంటారు కానీ అనుకుంటారు. కానీ వాళ్ళ ఆశ అంతా ఇంటి దగ్గర ఉన్న మాంసం మీద ఉంటుంది. అలాగే వ్యభిచారాపేక్ష, మద్యపానాపేక్ష, ఇలాగే ఇటువంటి అపేక్షలన్నీ మనలో ఉండడం వల్ల మనలో దేవుని వాక్యము ఫలించకుండా పోతుంది. నిజంగా ఆ అపేక్షలన్నీ తీసివేసుకోవాల్సిన ఈ యొక్క 40 దినాల ఈ తపస్సు కాలంలో, నిజంగా ఈ 40 దినాల్లో మనము ఒక ప్రత్యేకమైన దినాలుగా ఏర్పరచుకొని దాన్ని మనం ఆచరిస్తున్నాం. కాబట్టి ఈ 40 దినాలే కాకుండా ఈ 40 దినాల్లో మనము అలవాటు చేసుకున్న ఈ యొక్క కొన్ని ప్రత్యేకమైన ఇవి మనం జీవితాంతము కొనసాగించాలి. నిజంగా మనలో ఉన్న ఈ అపేక్షలని తీసివేసినప్పుడే మనం విన్న వాక్యము మన హృదయాల్లో ఫలిస్తుంది. అది మంచి నెలలో పడిన విధంగా 30 గాను 60 గాను 100 గాను ఫలిస్తుందని చెప్పేసి దేవుని వాక్యం తెలియస్తుంది. కాబట్టి ఈ అపేక్షలని పెట్టుకొని వింటే మనలో మరియం ఈ యొక్క సమరయ స్త్రీకి వచ్చిన మార్పు మనలో మనకు రాదు. ఆమె యూదులను గ్రహించింది, యాగోబు కంటే గొప్పవాడు అనింది, నువ్వు ప్రవక్త అన్నది, అలాగే నువ్వు మెస్సయా అనింది, తర్వాత క్రీస్తు అని కూడా ఆమె తెలిసింది. క్రీస్తు మా కొరకు చనిపోతాడు అని చెప్పేసి కూడా ఆమె ఎరిగింది. అంటే ఆమె నిజంగా మనం అనుకున్నాం వ్యభిచారంలో పట్టుకున్న స్త్రీ అని చెప్పేసి, వ్యభిచారం చేసే స్త్రీ అని మనం అనుకుంటాం కాబట్టి, కానీ అది చాలా తప్పు మాట. సమరయ స్త్రీ అంటే ఆమె ఎంతో దైవభక్తి కలిగిన స్త్రీగా ఇక్కడ మనం గమనించవచ్చు. ఎంతో దేవునిలో అపారమైన యొక్క గుణలక్షణాలు కలిగిన స్త్రీగా మనం ఇక్కడ గమనించవచ్చు. నిజంగా ఆమెకు మెస్సయ అంటే ఎవరు తెలుసు, క్రీస్తు అంటే కూడా ఎవరు తెలుసు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము అలాంటి స్థితిలోకి రావాలి అంటే మనలో వాక్యం ఫలించాలి. మనం ఇప్పుడు విన్న వాక్యం మనం గ్రహించాలి అంటే ఒక 10 రోజుల తర్వాత ఏమైనా మీరు పలానా రోజు వాక్యం ఉన్నారు కదా, సమరయస్త్రీ గురించి ఏం చెప్పినారంటే ఎవరైనా అడిగితే మీరు సమరయస్త్రీ గురించి పాపాత్ములను లేకుంటే విచారం ముందు చేసే స్త్రీ ఆమె చెప్పకూడదు. నిజంగా ఆమె గొప్ప దైవాన్వేషి, సత్యాన్వేషి, సత్యాన్ని వెదికే వ్యక్తి. ఆ యొక్క క్రీస్తుని వెదికింది ఆమె, క్రీస్తును కనుగొనింది. ఎంతో సంతోషంగా ఆ గ్రామంలోకి వెళ్ళింది. ఆ గ్రామంలోకి వెళ్ళేందుకు కాకుండా ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చింది. మీరు ఎప్పుడైనా చేస్తున్నారా? మీరు పొందుకున్న యొక్క రక్షణను క్రీస్తు నెరవేరిన బిడ్డలకు ప్రకటిస్తున్నావా? నిజంగా సమరయ స్త్రీ వలె మనం కూడా ఉండాలి. అందుకనే రేపు మట్లాది వారం చేస్తుంది కదా మనమందరం. ఆయన నీ ఎదుట ఉన్న గ్రామంలోనికి వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్న గాడిదను తీసుకుని రండి అని చెప్పేసి చెప్తాడు యేసు ప్రభు. నిజంగా కట్టబడిన గాడిదలు ఎన్నో మనము అయితే కొన్ని కట్టుబాటు నుంచి విడిపింపబడి క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి మనం జీవిస్తున్నాం. కానీ కట్టబడిన గాడిద పిల్లలు ఎన్నో ఉంటున్నాయి. మీ ఎదుట ఉన్న గ్రామంలోని పిల్లడి కట్టబడి ఉన్న గాడిద పిల్లలు విప్పుకొని రండి. ఎవడైనా మీకు ఎందుకు ఇది చెప్తున్నారు అనేది ప్రభువులో కావాల్సినదని తీసుకురండి. తీసుకొచ్చిన గాడిదలు ఏమైందండి, గాడిద పిల్ల మీద ఎప్పుడైతే యేసు ప్రభు కూర్చున్నాడో గాడిదకు ఎప్పుడు లేని ఘనత వచ్చింది. నిజంగా అలాంటి పరిస్థితుల్లో మనము యేసు ప్రభు అనేకులకు చెప్పటి వారిగా సమరయ స్త్రీ ఆ యొక్క కొద్ది సమయంలోని యేసు ప్రభువును తెలుసుకున్న తను ఊరుకుండకుండా ఆ గ్రామంలోకి వెళ్ళింది. గ్రామంలో ఉన్న ప్రజలందరినీ తీసుకుని యేసు ప్రభువును ఎరిగనే పరిస్థితి కలిగించింది. నిజంగా ఆ గ్రామం ఒకవేళ సమరయ స్త్రీ లేకపోతే సమరయ స్త్రీతోనే ఆ గ్రామం నశించిపోయేదేమో. కానీ అలా నశించిపోకుండా యేసు ప్రభువును తెలుసుకునే విధంగా
ఈ యొక్క సమరస్కి చేసింది. కాబట్టి సమరస్కి వెళ్ళే మనం ఉండాలని చెప్పేసి నేను అందరికీ కోరుకుంటూ అటు మనసు దేవుడు మీకు అందరికీ అనుగ్రహించాలని చెప్పేసి కోరుకుంటూ నేను నా యొక్క మాటలు ముగిస్తున్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన కాక చిన్న ప్రార్థన చేస్తున్నాను. దయగల తండ్రి, కృపగలైన మీ పాదముల స్తోత్రములు, మమ్మల్ని ప్రేమించాను కృష్ణ యొక్క జనం కొరకైనా మీ పాదముల స్తోత్రములు. నిజంగా ప్రభావితపడిన వాక్యము మా హృదయాల్లో మంచిగా ఫలించిన అధికం లేదు. ఫలించిన గొప్ప కృపను అనుగ్రహించండి. ఈ లోక సంబంధమైన అపేక్షలన్నింటి ప్రభావం మేము విడిచిపెట్టి ఇస్తే మా అపేక్ష కలిగి జీవించే గొప్ప కృపను ధన్యతను భాగ్యం మనం దయచేయండి. వాక్యమైన మా అందరిలో ప్రభావం మీ కార్యం జరిగించి మీరే మహిమ పొందమని నన్ను సమరయస్కి వెళ్ళే ప్రభావం మేము అనేకులకు నన్ను స్వార్థను పెద్దలేని వారిగా ఉంచమని మీ చిత్తం మా పక్షి జరిగించమని ఈ యొక్క 40 నెలల ఉపవాస కొడుకులో నన్న సంఘంలో గొప్ప మార్పు కలిగించి మీరే మహిమ పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు అతిశక్తి కలిగిన మనం ప్రార్థించి స్తుతించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభుకు స్తోత్రములు. దైవనామమునకు మహిమ కలుగును గాక. చక్కటి శ్రేష్టమైనటువంటి దైవ సందేశాన్ని అందించినటువంటి మరి దైవదాసులు డాక్టర్ ఎం థామస్ సార్ గారికి ప్రభునామమున నేను వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో మరి సెక్రటరీ గారు వచ్చి ప్రకటనలు చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం.